నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన సినిమా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి తారక ప్రభు క్రియేషన్స్ అంట. మూవీ కాస్టింగ్ కాల్ అంటున్నారు. ఇది ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పే దానికంటే ముందు యాక్చువల్గా నాకు ఈ కాస్టింగ్ ఎలాగొచ్చింది అంటే మన సునీల్ అని బేసికలీ ఎడిటర్ అండి. నాట్ ఓన్లీ ఎడిటర్, ఈజ్ ఎ రైటర్, ఈజ్ ఎ డైరెక్టర్. సో నాకు మంచి మిత్రుడు అనమాట. అతను ఫోన్ చేసి అన్న మనకి ఇలాగా ఒక మూవీ చేస్తున్నాను నేను, ఆ మూవీకి అంటే టీమ్ తోటి కలిసి పనిచేస్తున్నాను, సో ఆ మూవీకి సంబంధించిన కాస్టింగ్ రిక్వైర్మెంట్ మీరు చెప్తే మన సబ్స్క్రైబర్ యూజ్ అవుతుందేమో, ఒకసారి చూసి మీరు చెప్పే ఒక ప్రయత్నం చేయగలుగుతారని అడగటం జరిగింది. నేను తప్పకుండా చెప్తాను అంటున్నాను. అయినప్పటికీ కూడా నాకు సునీల్ ఎంత మిత్రుడైనా, మీకు చెప్పాను కదా, నేను గురువు గారి కంటే నా సోదరుడి కంటే ఎంతో ఎక్కువైన జనార్దన్ మహర్షి గారికి డిస్క్లైమర్ చెప్పాను, కాబట్టి దీనికి కూడా డిస్క్లైమర్ చెప్తాను. తో సునీల్ మూవీ అయినప్పటికీ కూడా వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, మూవీ కాస్టింగ్ కాల్. హీరోస్ 30 నుండి 35 సంవత్సరాలలోపు వాళ్ళు ఒకళ్ళు కావాలంట, 25 నుండి 30 సంవత్సరాలలోపు వాళ్ళు ఒకళ్ళు కావాలంట. హీరోయిన్ సపోర్టింగ్ రోల్ కోసం 25 నుండి 35 సంవత్సరాలలోపు వాళ్ళు 6 కావాలంట. ఫాదర్ రోల్ కోసం 60 నుండి 75 సంవత్సరాలలోపు వాళ్ళు 2 కావాలంట. అలాగే మదర్ రోల్ కోసం 50 నుండి 65 సంవత్సరాలలోపు వాళ్ళు 2 కావాలంట. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు అబ్బాయిలు 7 నుండి 10 సంవత్సరాలలోపు వాళ్ళు 2. అలాగే ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్టులు 5 నుండి 6 సంవత్సరాలలోపు వాళ్ళు ఒకళ్ళు కావాలంట. ఇంతేకాకుండా అన్ని వయసుల క్యారెక్టర్ నటీనటులు కావాలంట. సెండ్ యువర్ ప్రొఫైల్ అండ్ ప్రీవియస్ వర్క్స్ లింక్స్ త్రూ వాట్సాప్ ఓన్లీ, నో కాల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి నరేష్ నాతోటి ఉంటున్నప్పటికీ కూడా మనకు సబ్స్క్రైబర్ అనేది కాబట్టి, సో నేనేమంటాను అంటే, మన నరేష్ అడిగాడు మాట ఈ ప్రశ్న. సో నరేష్ ఏం అడిగాడంటే, సార్ ఇప్పుడు ఏదైనా మీరు మనం సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలంటే 24 శాఖలు ఉన్నాయి కదా, 24 శాఖలకు సంబంధించి ఏదో ఒక క్రాఫ్ట్ కింద మనం కంపల్సరీగా మెంబర్షిప్ తీసుకోవాలా, తీసుకున్నట్లయితేనే పనిచేయడానికి అర్హులమా అంటే కాదండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ముందు మీరు 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక క్రాఫ్ట్లో మీరు సభ్యత్వం తీసుకోవాలంటే ముందు మీరు ఏదో ఒక సినిమాకి పనిచేసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 సినిమాలకు మీరు జూనియర్ ఆర్టిస్ట్గా, కార్డ్లెస్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే ఆ తర్వాత అక్కడ నువ్వు కార్డు తీసుకో అని వాళ్ళు ఇన్సిస్ట్ చేసినప్పుడు నువ్వు హ్యాపీగా కార్డు తీసుకోవచ్చు. దానికి ఎంత ఖర్చు ఉంటుందంటే, నాకు తెలిసినప్పుడు ఒక 15,000 ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలిసి 25,000 ఏదో ఉంటుండొచ్చు. అయితే నేను వన్ ఆఫ్ మై మిత్రుడు, ఆయన ఇంకా జూనియర్ ఆర్టిస్ట్గానే చేస్తున్నారు, ఆయనతో మాట్లాడినప్పుడు నాకేం తెలిసిందంటే, ముందు ఒక 5,000 కట్టుకొని ఆ తర్వాత నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చే బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ నుండి కూడా డిడక్ట్ చేసుకుంటూ, అంటే నెలకు 2,000, 3,000 అలా డిడక్ట్ చేసుకుంటూ కూడా మీకు శాశ్వత సభ్యత్వం ఇవ్వటం కూడా జరుగుతుంది అనే టైప్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రైటర్స్ అసోసియేషన్లో మీరు మెంబర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ముందు ఏదో ఒక రైటర్ దగ్గర మీరు అసిస్టెంట్గా చేసుకున్నాం అనే ఇది ఒక రైటర్ ద్వారా ఒక లెటర్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత ముందు అసోసియేట్ రైటర్గా కార్డు ఇస్తారు. ఆ తర్వాత మీరు టైటిల్ కార్డ్ రైటర్గా అయిన తర్వాత మీకు ఏదో ఒక సినిమాకి మీ టైటిల్ కార్డు పడినట్లయితే ఆ సినిమాని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్లయితే అప్పుడు మీకు శాశ్వత సభ్యత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి డీటెయిల్ వీడియో నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను, లెంత్ పెరగకుండా. అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా సేమ్. ఫస్ట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకోవాలి, తర్వాత అసోసియేట్గా ప్రమోట్ చేసుకోవాలి, ఆ తర్వాత కో డైరెక్టర్గా ప్రమోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు డైరెక్టర్ అవుతారో, డైరెక్టర్గా మీరు కార్డు తీసుకునేటప్పటికీ ఏదో ఒక సినిమాకి మీ టైటిల్ కార్డులో డైరెక్టర్ అనేది పడాలి. అలాగే మీరు డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడా సభ్యత్వం తీసుకోవాలంటే పలానా డైరెక్టర్ దగ్గర పనిచేశాను అని ఆ డైరెక్టర్ గారిని లెటర్ తీసుకుని వెళ్ళాలి. అలాగే టైటిల్ కార్డ్స్లో మీ పేరు అనేది తీసుకొని వెళ్ళినట్లయితే అప్పుడు మీరు డైరెక్టర్స్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవచ్చు. అలాగే మేకప్ డిపార్ట్మెంట్ అయినా, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ముందు మీరు పని చేయటం అనేది మీకు తెలియాలి, పని చేయటం అనేది రావాలి, పని చేస్తూ మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు సభ్యత్వం ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది గల్లీకి 4-5 అసోసియేషన్లు పెట్టేశారు. అంటే నవ్యాంధ్ర అని కొంతమంది పెడితే, తెలంగాణ అని కొంతమంది పెడితే, రకరకాల పేర్లతోటి నవ తెలంగాణ అని రకరకాల పేర్లతోటి
గల్లీకి ఒక అసోసియేషన్ పుట్టుకుంటూ వచ్చారు. ఈ అసోసియేషన్స్ ఎలాగా మీకు ఇవవుతాయి అంటే, అసోసియేషన్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్గా ఉండే కొంతమంది సభ్యుల సమూహం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉంటున్న అపార్ట్మెంట్కి అసోసియేషన్ ఎలాగైతే ఉంటుందో సినిమాలో ఈ పర్టికులర్ క్రాఫ్ట్కి అసోసియేషన్ ఉంటుంది. అంటే మీ అపార్ట్మెంట్ అసోసియేషన్కి ఈ అసోసియేషన్కి పెద్ద తేడా లేదు. అక్కడ మీకు ఎలాంటి హక్కులు అయితే ఉంటాయి, ఇక్కడ అలాంటి హక్కులే ఉంటాయి అంతే. కానీ యూనియన్ ఉంటుంది. యూనియన్ అంటే కంపల్సరీ మీరు ఏదో ఒక ట్రేడ్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో యూనియన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్ మెన్ యూనియన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది, అలాగే కొన్ని యూనియన్స్ ఉన్నాయి. ఆ యూనియన్స్ అంటే ఏంటంటే వాళ్ళు రోజువారీ కార్మికులు అనమాట. అంటే పొద్దున వెళ్తారు, సాయంత్రానికి 200, 500, 1000 రూపాయలు, 1500 వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ రోజుకి పని చేస్తే మాత్రమే డబ్బులు వచ్చే వాటిని యూనియన్స్ అంటారు. యూనియన్స్కి కంపల్సరీ ట్రేడ్ మార్క్కి సంబంధించిన గుర్తింపు అనేది ఉండాలి. ఉన్నట్లయితేనే అప్పుడు దాన్ని కార్మిక సంఘంలో చేర్చుకోవడం జరుగుతుంది. కార్మిక సంఘంలో మీకుండే లాభాలు నష్టాలు మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా వచ్చి నువ్వు నా పర్టికులర్ అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకుంటే మాత్రమే నీకు ఈ సినిమాలో అవకాశం ఇస్తానంటే నమ్మకండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, వాడు చేసే ఒక షార్ట్ ఫిల్మ్కి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఎస్ఆర్ నగర్లో ఒకడు ఉండేవాడు. ఆ ఎస్ఆర్ నగర్లో వాడు ఏం చేసేవాడంటే మనిషికి 5,000 తీసుకునేవాడు. ఈ 5,000 ఎందుకు తీసుకునేవాడు? వాడు చేసే యూట్యూబుల్లో మీకు ఛాన్సులు ఇవ్వాలి అంటే అనే ఒక ఇదికి ఎవరు రావట్లేదని చెప్పి పలానా అసోసియేషన్ వాడి క్రియేట్ చేసుకొని ఆ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకుంటేనే మేము చేసే సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలా దగ్గర యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దగ్గర ఒక 10,000 నుండి 20,000 మంది వరకు వాడు మనిషికి 5,000 కట్టించుకొని లూట్ చేసుకొని జెండా ఎత్తేసాడు. నేనేమంటాను అంటే, ఇలాంటి వాళ్ళు చాలామంది మోసం చేస్తామని మనుషుల రూపంలోనే తిరుగుతూ ఉంటారు. ఆ మనుషుల్ని గుర్తించేసి మీరు కరెక్ట్గా ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసుకొని ప్రాపర్ విజన్ తోటి మీరు వెళ్ళగలుగుతారో అప్పుడు మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, చెప్పాను కదండి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి tarakprabhucreations@gmail.com, TARAKA తారక PRABHU ప్రభు CREATIONS creations@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9063554698. ఐ రిపీట్ 9063554698. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.